ఓటు చోరీ ప్రచారంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను తప్పుపడుతూ 272 మంది ప్రముఖులు బహిరంగ లేఖ రాశారు. ఈసీపై ఆరోపణలు రాజకీయ అసంతృప్తిని వెళ్లగక్కే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. లేఖ రాసిన 272 మందిలో ప్రముఖుల్లో 16 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు, 123 మంది మాజీ అధికారులు, 133 మంది మాజీ సైనిక అధికారులు, 14 మంది మాజీ రాయబారులు ఉన్నారు. భారత ప్రజాస్వామ్యం, రాజ్యాంగ సంస్థలపై మచ్చవేసే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విధానపరమైన ప్రత్యామ్నాయాలను తీసుకురావడానికి బదులుగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందంటూ రాహుల్ చేసిన వాదనలను ప్రస్తావించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసినందుకు, ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించినందుకు రాహుల్పై ఎలాంటి అధికారిక ఫిర్యాదు నమోదు కాలేదన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను విమర్శించడాన్ని వారు ఖండించారు. ఎస్ఐఆర్పై ఈసీ స్పష్టమైన వివరణ ఇచ్చిందని, సుప్రీంకోర్టు కూడా మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తు చేశారు. రాజకీయ నాయకులు రాజ్యాంగ ప్రక్రియను గౌరవించాలని కోరారు. నిరాధారమైన ఆరోపణలతో కాకుండా విధానపరమైన ప్రకటనలతో పోటీ పడాలని, ప్రజాస్వామ్య తీర్పులను అంగీకరించాలని ప్రముఖులు అభ్యర్థించారు.